ఇది హిట్ అవ్వడం దానికన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తనకే కొడతాను. సో ఐ డెడికేట్ దిస్ హిట్ టు యూ బ్రదర్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇతను కాకుండా రతుల్ అని ఉంటాడు, అతను ఇతనిలాగే నా 10 year జర్నీ, నా 11 year జర్నీలో నా పక్కనే నుంచుని నా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు రతుల్ అండ్ రూపక్. మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్. మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ టు మై మదర్. అండ్ ఆఫ్ కోర్స్, అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు, ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది, ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ, ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ లెనన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. చీటీ రాసుకున్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి. ఏమో బ్రదర్, నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను, అది ప్రశాంతంగా చేస్తాను, అది మీకోసమే చేస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.